సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. క్యాచ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 రివ్యూ ఇన్ మిస్టర్ బీ ఛానల్, లింక్ కింద ఉంది చూడండి. మ్యాటర్ లోకి వస్తే 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతాన్ని సినిమాగా తీయాలంటే 1000 కోట్లైనా తక్కువే. కానీ ఇంతవరకు ఏ ఇండియన్ మూవీకి 1000 కోట్ల కలెక్షన్లే వచ్చింది లేదు. అలాంటిది బడ్జెట్టే 1000 కోట్లు. చిన్న విషయం కాదు ఇది, మహా గొప్ప విషయం. కేరళకి చెందిన టీం ఈ ప్రయత్నం చేస్తుంది. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ మలయాళ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ మహాభారతం ఆధారంగా భీముడు పాత్ర ప్రధానంగా ఓ నవల్ రాశారు. ఆ నోవెల్ బేస్ గానే సినిమాని రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. భీముడు పాత్రని మోహన్ లాల్ పోషిస్తారట. అలాగే తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల నుంచి చాలా మంది నటుల్ని ఈ సినిమాలో నటింపజేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 2 పార్టులుగా విడుదలయ్యే ఈ సినిమా షూటింగ్ 2018లో మొదలవుతుందట. 2020లో సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఆ టీం ఉన్నట్టు తెలుస్తుంది. కార్పొరేట్ యాడ్ ఫిల్మ్ మేకర్ విఏ శ్రీకుమార్ మీనన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారట. బిలియనియర్ డాక్టర్ బిఆర్ శెట్టి ఈ సినిమా కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారు. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ సహా కొన్ని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తారట. ఆ పైన ప్రపంచంలోని వివిధ భాషల్లోకి ఈ సినిమాని డబ్ చేస్తారట. అంటే ప్రపంచం మొత్తాన్ని మార్కెట్ గా టార్గెట్ చేశారు కాబట్టి 1000 కోట్ల బడ్జెట్ అనేది సొంపైన లెక్కే. కానీ సినిమా అందరికీ నచ్చాలి అనేవి లేదు. అంటే రిస్క్, ఆలోచనకి ఊహలకి అంతు లేదు. కానీ రిస్క్ మనిషిని కంట్రోల్ చేస్తా ఉంటది. ఇప్పటికీ ఇండియన్ స్క్రీన్ మీద 100 కోట్ల బడ్జెట్ అంటేనే చాలా పెద్ద మొత్తం. అలాంటిది 1000 కోట్ల సినిమా మాటలు వినపడుతున్నాయంటే ధైర్యం ఎలా వచ్చిందంటారు? నేనైతే బాహుబలి అంటాను. బాహుబలి సృష్టించిన చరిత్రే ఆ ధైర్యం అంటాను. క్రియేటివిటీకి భాషా ప్రాంతం పరిధులుండవు, మెప్పించే సత్తా ఉండాలంతే. బాహుబలి పార్ట్ 1 నిరూపించింది. 600 కోట్ల పైన కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా సినిమా గురించి డిస్కషన్. ఇప్పుడు పార్ట్ 2 కూడా బోల్డ్ అంత హంగామా చేస్తుంది. ఏం చెప్తుంది బాహుబలి రిజల్ట్? ప్రయత్నం గొప్పదైతే ప్రపంచం సలాం అంటది అని. అద్వితీయమైన విజయం ఎప్పుడు ఒకచోటే ఆగిపోదు. దాని స్ఫూర్తి వందల ప్రయత్నాలకి ధైర్యం ఇస్తుంది. బాహుబలి సక్సెస్ ఇన్స్పిరేషనే 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతం రూపొందించడానికి ధైర్యం అంటాను. అనుకునేదేమీ లేదు, అదే నిజం. బాహుబలి పార్ట్ 1 ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచనల్ని మార్చివేసింది. పార్ట్ 2 కూడా అనుకున్నట్టే సక్సెస్ అయితే ఆ ఆలోచనల నుండి ఎన్నో ప్రయత్నాలు పుట్టుకొచ్చే అవకాశాన్ని గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక విజయం ఎంతో మందికి స్ఫూర్తి. అలా ఆలోచించటం, ప్రయత్నించటంలో ఏం తప్పు లేదు. మార్కెట్ ఉంది కాబట్టి 1000 కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టి హాలీవుడ్ లో సినిమాలు తీస్తున్నారు. మార్కెట్ ని ఏర్పరచుకోగలిగితే మన ఆలోచనలు కూడా 1000 కోట్లు వసూలు చేస్తాయి. అందుకు చిన్నపాటి నిదర్శనం బాహుబలినే. కోరుకుందాం బాహుబలి 2 కూడా ఘనమైన విజయాన్ని అందుకోవాలి, ఎన్నో గొప్ప ప్రయత్నాలకి స్ఫూర్తినివ్వాలి అని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.